పెద్ది నేను రోజు చూస్తున్నా. ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా పెద్ది. చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్‌లో లాస్ట్ 40, 50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా. నా కళ్ళంట నీళ్ళొస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసినోళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు. నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా! చాలా బావుంటది సినిమా. అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4థ్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. మీ కిడ్స్‌ని తీసుకొని వెళ్ళండి. అంటే పెద్ది అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడి కథ కాదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడి కథ. నేను 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చదువుకున్నా. పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10థ్ క్లాస్ నాన్ డీటెయిల్‌లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించొచ్చు. అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ది జర్నీ. పెద్ది గాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు. చాలా స్ట్రగుల్‌తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటదన్నది రేపు పెద్ది థియేటర్‌లో చూదురు గాని. థ్యాంక్ యూ చరణ్ సార్. నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోను. మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.